మీకు ఇది తెలుసా? ఓన్లీ 14% మంది మాత్రమే ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్‌కైతే క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట. సో, అంత హై కట్ ఆఫ్ ఉంది. సో, మెయిన్స్‌కి ఎంతుంటుంది? అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది? ఏపీపీఎస్సీ చైర్మన్ ఎప్పుడు సెలెక్ట్ అవ్వబోతున్నారు? అండ్ ప్రిలిమ్స్ నుంచి జాయినింగ్ వరకు టోటల్ సెలక్షన్ ప్రాసెస్‌లో ప్రతి స్టేజ్‌లో ఎంత రేషియోలో అయితే మనల్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏపీపీఎస్సీ బోర్డు అండ్ ఎంతమంది రిజెక్ట్ అవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా మొత్తం చూద్దాం. అండ్ చాలామందికి డౌట్స్ ఏంటంటే ఫిజికల్ టెస్ట్‌లు ముందు జరుగుతాయా? లేకుంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్ ముందు జరుగుతుందా? అనేసి చాలామందికి డౌట్ ఉంది. సో, అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎక్కడైతే మీకు వీడియో నచ్చుతుందో అప్పుడు లైక్ చేయండి. ఓకేనా? నేను ముందే అడగను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. మీకు ఎప్పుడైతే వీడియో నచ్చుతుందో అప్పుడే లైక్ చేయండి, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఆ రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి 1,17,958 మెంబర్స్ టోటల్గా ఇంతమంది అయితే అప్లై చేశారు. సో, దీన్ని మనం రేషియోలో చూసుకుంటే ఒక పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి స్టాటిస్టికల్ డేటా మనము గ్రాప్ చేసుకోవచ్చు. గైస్ మనకి టోటల్గా 1,17,958 పోస్టులు అయితే క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. ఎన్ని పోస్టులకి అంటే 691 పోస్ట్కి. సో, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1:170 ఇక్కడ చూసుకోవచ్చుగా 1:170. సో, 1:170 రేషియోలో అయితే మనకి ప్రిలిమ్స్కి జస్ట్ అప్లై చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఎగ్జామ్కి అటెండ్ కాలేదు. ఓకేనా? ఈ జస్ట్ వీళ్ళు 1:170 రేషియోలో మనకైతే 1:170 రేషియోలో అయితే జస్ట్ అప్లై చేయడం జరిగింది. ప్రిలిమ్స్కి అటెండ్ అయింది మాత్రం 97,038 మెంబర్స్ మాత్రమే. 1,17,958 మెంబర్స్ జస్ట్ క్యాండిడేట్స్ అప్లై చేశారు. కానీ అందులో 20,000 మెంబర్స్ మనకి ఇప్పుడు చూసుకోండి 20,000 మెంబర్స్ అయితే మనకి ఎగ్జామ్కి అటెండ్ కాలేదన్నమాట. ఓకేనా? సో, మనకి మిగతా వాళ్ళు 97,038 మెంబర్స్ మాత్రమే మనకి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో, వాళ్ళ రేషియో చూసుకుంటే కానీ మనకి అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయింది మాత్రం ప్రిలిమ్స్కి అటెండ్ అయింది మాత్రం 97,038 మెంబర్స్ 38 మెంబర్స్ అయితే మనకి ప్రిలిమ్స్కి అటెండ్ అయ్యారు. అది మనకి 691 పోస్టులు కాబట్టి సో, చూసుకుంటే 1:140 1:140 రేషియోలో అయితే మనకి ప్రిలిమ్స్కి ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా? మనకి టోటల్గా 13,845 మెంబర్స్ అయితే మనకి మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అది కూడా మనకి 691 పోస్టులకే కాబట్టి చూసుకుంటే 1:20. ఓకేనా? ఒక పోస్ట్కి 20 మందిని మాత్రమే తీసుకోవడం జరిగింది. 1:20లో మనల్ని అయితే తీసుకోవడం జరిగింది మెయిన్స్కి. సో, ఆ రేషియోలో అయితే మనకి మెయిన్స్ క్వాలిఫై అయ్యాం. తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్లకి ఏ రేషియోలో తీసుకుంటా కూడా చూద్దాం. ఓకేనా? మనకైతే మెయిన్స్కి 1:140 ప్రిలిమ్స్ నుంచి 1:140 నుంచి 1:20 రేషియోకి అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 120 ఒక పోస్ట్కి 120 మెంబర్స్ని ఎలిమినేట్ చేసేసారు. ఓకేనా? ఇప్పుడు ఒక పోస్ట్కి 20 మెంబర్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరిగిందనమాట మెయిన్స్కి. గైస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే మనకి ఓన్లీ 14% మంది మాత్రం మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు అని. సో, అది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి టోటల్గా ఎంతమంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యారు? 13,845 మంది మాత్రం మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. డివైడెడ్ బై మనకి టోటల్గా ప్రిలిమ్స్ ఎంతమంది రాశారంటే 97,038 మంది. ఓకేనా? 97,038 క్యాండిడేట్స్ అయితే మనకి ప్రిలిమ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో, రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి చూసుకోవచ్చు 0.12 అండ్ మనం ఇంటూ చేసుకుంటే పర్సంటేజ్ వస్తుందన్నమాట. ఇంటూ 100 చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు 14.267 ఈ రేషియో ఇంత పర్సంటేజ్ మంది మాత్రమే మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి దట్ మీన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో, ఆల్మోస్ట్ 85.7% డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్లోనే. సో, మనకి 14% మంది మాత్రం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 97,000 మందిని దాటుకొని 13,000 మంది బయటకు వచ్చారంటే మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1:20 రేషియోలో అయితే తీసుకోవడం జరిగింది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మనకి 1:20 రేషియోలో అయితే తీసుకోవడం జరిగింది. 1:20 రేషియోలో తీసుకోవడం వల్ల మనకి 13,845 మంది క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ సాధించారనమాట. ఓకేనా? ఈ రేషియోలో అయితే మనకి 1:20 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి తీసుకున్నారు. అది మనకి 14% క్యాండిడేట్స్ మందిని మాత్రమే తీసుకున్నారు. తర్వాత
మనకి ఏ ఏ రేషియోలో ఏ ఏ స్టేజ్లో ఎంతమంది తగ్గిపోతూ వస్తారో చూపిస్తానన్నమాట. తర్వాత మెయిన్స్ తర్వాత మనకి వాకింగ్ టెస్ట్కి ఎంతమంది అటెండ్ అవుతారు, మెడికల్ టెస్ట్కి ఎంతమంది అటెండ్ అవుతారు, తర్వాత డీవీకి ఎంతమంది వెళ్తారు, డీవీ తర్వాత ఫైనల్గా సెలెక్ట్ ఎంతమంది అవుతారో కూడా మనం ఒక అజంప్షన్ వీడియో అయితే ఈ వీడియోలో చేస్తామన్నమాట. సో జస్ట్ ఒక లైక్ చేయండి గాయస్, ఓకేనా? ఆ లోపు ఒక లైక్. అండ్ గాయస్, మనకి చాలామంది కామెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి ఇంకా డౌట్గా ఉంది ఏంటంటే, మనకి మెయిన్స్ ముందు ఉంటుందా లేకుంటే ఫిజికల్ టెస్ట్లో జరిగి తర్వాత మెయిన్స్ పెడతారని చెప్పేసి చాలామంది ఇంకా డౌట్లో ఉన్నారు. అండ్ అది నేను ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఒక క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. మనకి చాలామంది ఎందుకు భ్రమపడతారంటే, మనకి యూనిఫామ్ జాబ్స్ లైక్ పోలీసు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఏంటంటే మనకి ఫిజికల్ టెస్ట్లు అన్నీ కండక్ట్ చేసి ఫిట్గా ఉన్న వాళ్ళకి మెయిన్స్ అయితే కాల్ చేస్తారనమాట. ఫిజికల్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్స్కి ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు కాబట్టి మెయిన్స్ తర్వాత పెడతారు. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా యూనిఫామ్ జాబే కదా అని చెప్పేసి మనకి అలా అనుకుంటారు. కానీ దీనికి అలా ఉండదన్నమాట. ఫస్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళని 1:2 రేషియోలో మనకి ఫిజికల్ టెస్ట్లకి, అదే మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ మనకి వాకింగ్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చూపిస్తాను చూడండి. మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ టైం 2019లో వచ్చింది. సో అప్పుడు కూడా మనకి చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ అండ్ చూసుకుంటే మెయిన్స్ తర్వాత కీ వదిలారు. కీ వదిలిన తర్వాత మనకి మెడికల్ అండ్ వాకింగ్ టెస్ట్ తర్వాత జరగడం అయితే జరిగిందనమాట. చాలామంది భ్రమపడుతుంటారు, ఎందుకంటే మనకి యూనిఫామ్ జాబ్స్ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అవన్నీ ఏమిటంటే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్లు పెట్టిన తర్వాత మెయిన్స్కి అయితే కాల్ చేస్తారనమాట. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అలా కాదు. మనకి ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లకి అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా మనకి November 4, 2019లో మెయిన్స్కి సంబంధించిన కీ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి మనకి December 2020లో అంటే 2020 కోవిడ్ వల్ల మనకి 1 year ఎక్స్టెండ్ అయిందనమాట. సో అందుకని డిసెంబర్ ఎండింగ్లో అయితే మనకి వాకింగ్ అండ్ మెడికల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత 2021 జనవరిలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేశారనమాట. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ నోటిఫికేషన్ మనకి ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మెయిన్స్లో మనకి 1:2 రేషియోలో మనకి వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లకి అయితే కాల్ చేస్తారు. సో తర్వాత మనకైతే మెడికల్ అండ్ వాకింగ్ టెస్ట్ అయితే ఉండబోతుంది. అది తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉంటుందని మనకి నోటిఫికేషన్లో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మనకి తర్వాత ఒక 1 or 2 monthsకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే గైస్, లెట్ మీ గివ్ ఏ సమరైజ్డ్ ఇన్ఫర్మేషన్. ప్రిలిమ్స్ నుంచి జాయినింగ్ వరకు ఒక నట్ షెల్ లాగా చూపిస్తాను చూడండి. మామూలుగా మనకి ప్రిలిమ్స్కి ఎంతమంది అప్లై చేశారు, 1,17,958 మంది అయితే అప్లై చేశారు. అది 1:170 రేషియో. అండ్ ప్రిలిమ్స్కి అపియర్ అయింది మాత్రం మనకి 1:140 రేషియోలో అయితే అపియర్ అయ్యారనమాట. ప్రిలిమ్స్ రాశారు. కానీ మెయిన్స్కి మనకి పాస్ అయింది మాత్రం 1:120 రేషియోలో. అది 13,845 మంది అయితే మనకి మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత మనకి మెయిన్స్ తర్వాత సిపిటి ఉంటుంది. అది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది క్రోనాలజీ అనమాట. ఎగ్జామ్ మనకి స్టేజ్ బై స్టేజ్ ఇలాగే ఉంటుంది అనమాట. మెయిన్స్ తర్వాత మనకి సిపిటి ఉంటుంది. సిపిటికి 1:10 రేషియోలో తీసుకుంటారనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకని మనకి 1:10 రేషియోలో తీసుకుంటే అరౌండ్ 6,000 క్యాండిడేట్స్ని అయితే సిపిటికి క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, సిపిటి తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్కి మనకి 1,400 to 1,500, అది 1:2 రేషియోలో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 1:2 రేషియోలో మనకైతే వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్కి తీసుకుంటామని. వాకింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం మెడికల్ టెస్ట్కి ఎలిజిబుల్. ఓకే, అండ్ మెడికల్ టెస్ట్కి అరౌండ్ 1,000 to 1,100 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 రేషియోలో అయితే తీసుకుంటారని ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో 691 క్యాండిడేట్స్ని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిస్తే, అండ్ అందులో రేర్ కేసులో 1 or 2 మెంబర్స్ కొంచెం డిస్క్వాలిఫై అవ్వచ్చు. తర్వాత డిస్క్వాలిఫై అయిన వాళ్ళ తర్వాత సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అండ్ సెలక్షన్ లిస్ట్లో ఉండరో ఆ ఫిల్అప్ చేయడం కోసం, మిగిలిన పోస్టులను ఫిల్అప్ చేయడం కోసం ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారుగా ఏజెన్సీ ప్రాంతాల్లో, ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ మెజర్మెంట్స్లో కానీ చెస్ట్ మెజర్మెంట్స్ కొంచెం తగ్గించేసి రిలాక్సేషన్ ఇచ్చి ఎవరైతే కొంచెం ఉంటారో వాళ్ళ మెరిట్ని తీసుకొని ఎస్టీ క్యాండిడేట్స్తో అయితే ఆ రిమైనింగ్ పోస్ట్స్ ఫిల్ చేస్తారు. ఓకేనా? తర్వాత సెలక్షన్ లిస్ట్లో ఉన్న ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ జాయినింగ్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది.
ఓకేనా గైస్, ఇది కంప్లీట్ రిక్రూట్మెంట్ రోడ్ మ్యాప్ అనమాట, ప్రిలిమ్స్ నుంచి మనకి జాయినింగ్ వరకు. అండ్ చెప్పాను కదా, మనకి ఇంకా ఏపీపీఎస్సి చైర్మన్ అయితే ఇంకా సెలెక్ట్ కాలేదు. మనకి నెక్స్ట్ మంత్ నవంబర్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏపీపీఎస్సి చైర్మన్ రిక్రూట్ అవ్వగానే మనకి 1 వీక్లో మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మంత్లో ఏపీపీఎస్సి చైర్మన్ వస్తే మనకి డిసెంబర్ మిడ్ ఆర్ డిసెంబర్ లాస్ట్లో మెయిన్స్ అయితే జరగడానికి 90% ఛాన్స్ ఉంది గైస్. ఓకేనా, దీన్ని బట్టి మీరైతే ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తున్న దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. అండ్ డైలీ టెస్ట్తో అండ్ డైలీ టార్గెట్స్ పెట్టుకొని మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. లైక్ అండ్ షేర్.